90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటే కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ముఖ్యంగా పురుషుల్లో ధనుసు రాశి వారికి కర్మను వారు ఏ రకంగా అనుభవిస్తున్నారు, దాంతోపాటు దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. ముందుగా సంచిత కర్మ అని అంటే మనం ఏదైతే ఈ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల జన్మలు అవ్వచ్చు, కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు, అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది. దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం, అది సంచిత కర్మ. దీంట్లోనే మన వంశపారంపర్యంగా వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాలసర్పదోషం తీసుకున్నారనుకోండి. కాలసర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం, ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా, మీ వంశపారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది, దానివల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశపారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కర్మ, అది దాన్ని సంచిత కర్మ అని అంటారు. ఇక దీంట్లో రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణకి మనం చేత్తో ఏదైనా దానం చేసాం అనుకోండి, ఒక సహాయం చేసాం అనుకోండి, తిరిగి సహాయం పొందుతాం. లేదు ఎవరైనా కొట్టాం అనుకోండి, తిరిగి మనం ఆ దెబ్బ తింటాం. లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి కాలుతుంది. అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది. మన బుద్ధి భగవద్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది, మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త, ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు. అదే ప్రారబ్ధ కర్మ. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా, దీనికి రిఫ్లెక్షన్గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. దాన్నే ఆగామి కర్మ అంటారు, అంటే ఇన్ ఫ్యూచర్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది. ఈ యొక్క కర్మలు అనేటువంటిది మనకి మాత్రమే కాదు, మానవులకి మాత్రమే కాదు, యక్ష కిన్నర కింపురుష దానవ మానవులందరికీ, పక్షులకి మృగాలకి అందరికీ వర్తిస్తుంది. ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు. ఈ రోజు నేను ఈ జన్మ ఎత్తచ్చు, ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని, ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి, నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది, చూడడానికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, వినబడుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాను, ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది. కాబట్టి ఇవేమీ లేని నాడు, ఇవంతా పోయిన నాడు నాకేమీ లేకపోవచ్చు. ఇదే కర్మ సిద్ధాంతము. దీనివల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి. ఈ మూలమైనటువంటిది ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము. ఆ కర్మను బట్టి మన రాశులు బట్టి వాళ్ళకి ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు. మీరు చెప్పినట్టుగా ఈ 3 కర్మను ధనుసు రాశి వారు ఏ రకంగా అనుభవిస్తున్నారు అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ 3 కర్మలు కూడా ధనుసు రాశి వాళ్ళకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు 3 ఎఫెక్ట్ అవుతాయి. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్పాలండి. జరిగిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నాను, అదేవిధంగా చాలామంది ఊహల్లో కూడా ఉంటుంది. నక్షత్రాల్లో ధనుసు రాశికి సంబంధించిన మూలా నక్షత్రం గురించి చాలామంది అనుమానపడుతూ ఉంటారు. ఎలా అంటే మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదండి, మూలా నక్షత్రం వాళ్ళు ఇంట్లో జన్మిస్తే అరిష్టం అండి, లేకపోతే మూలా నక్షత్రం వాళ్ళు వస్తే మూలన్న వాళ్ళు ఎగిరిపోతారండి. తప్పు. మూలా నక్షత్రము కేతువు యొక్క నక్షత్రము. దానివల్ల భగవత్ ప్రీతి సంబంధించిన వైరాగ్యానికి, ఆత్మజ్ఞానానికి, భగవద్ అనుగ్రహానికి చాలా అతి దగ్గరే ఉండే నక్షత్రాల్లో మూలా నక్షత్రం ఒకటి. అదేవిధంగా మూలా నక్షత్రం సరస్వతీదేవి యొక్క నక్షత్రం అండి. ఆ నక్షత్రానికి సంబంధించి అలా మాట్లాడడం చాలా తప్పు. కాకపోతే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి గుణాలు ఉంటాయి. ఉదాహరణకి భరణీ నక్షత్రానికి సంథింగ్ ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎంత కష్టపడినా సక్సెస్ లేకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి తల్లికి వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. ఇలా శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొన్ని అలా ఉంటాయి. అలా మూలా నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఎక్కడైతే వెళ్తారో అక్కడ కష్టాలు పడుతుంటారు, ఎక్కువ కష్టం ఉంటుంది. బికాజ్ గురుకేతులు కాంబినేషన్ కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తుంటారు, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, కష్టపడతారు పాపం.
అంతే, అంతకు మించి అసలు చాలా రాంగ్ ప్రొటెక్షన్ అండి అది, అలా మూల నక్షత్రాలు చెప్పడం. అది బాగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా, అలా ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయకూడదు. అంటే రెండవది, ఇప్పుడు ధనుస్సు రాశి మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సంచిత కర్మలో జన్మించినటువంటి ధనుస్సు రాశి వాళ్ళు అద్భుతమైన యోగంతో పుట్టాల్సిన ధనుస్సు రాశి వాళ్ళు. బికాస్ ద ఒరిజినల్ 9th హౌస్ ధనస్సు అవుతుందండి. 9th హౌస్ 10 మందికి పెట్టడమే ఉంటుంది తప్ప 10 మందికి చేయి చాపే అలవాటు వీళ్ళకి ఉండదు. భగవంతుడికి పెడతారు, గుడులు కట్టించడం, దాన ధర్మాలు చేయడం, అన్నదానం చేయడం, లేకపోతే డబ్బులు ఎవరికైనా వీళ్ళు సహాయం చేయడం, అంతేగాని ఎవరి దగ్గర తీసుకునే వాళ్ళు కాదు. అంతటి చెప్పాలంటే ఒక పెద్ద మనుషులు, గొప్పవాళ్ళు, పెద్ద మనుషులను ఎలా పిలుస్తూ ఉంటామో ఆ తరహా వ్యక్తులు ధనుస్సు రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నిజంగా మహానుభావులు, పుట్టినటువంటి జన్మకి జన్మ రాహిత్యం చేసుకునేటువంటి గుణాలు ఉన్న వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే సంచిత కర్మ అనేటువంటిది విపరీతంగా ఇబ్బందులు పెడుతుంది. మ్యారీడ్ లైఫ్లో సెకండ్ మ్యారేజ్ అయ్యేలాగా చేయడము, లేకపోతే వీళ్ళకి బిజినెస్ జనరల్గా వచ్చొస్తాయి. ఈ బిజినెస్లో నష్టాలు రావడం, కంప్లీట్గా కుప్పకూలిపోవడం, లేకపోతే ఉమ్మడి వ్యాపారాల్లో నష్టపోవడం, వీళ్ళని మోసం చేయడం, లేకపోతే ఒకానొక టైంలో దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు, ఎంత దైవభక్తులు కూడా నాకు దేవుడేం సహాయం చేయట్లేదు అని చెప్పి అంత కోపముతో, కసితో, వైరాగ్యం, ఇంకేంటంటే దేవుడు లేడనే స్థానికి నాస్తికత్వానికి వెళ్ళిపోతారు. అంతటి కష్టాలు వస్తాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మ్యారీడ్ లైఫ్లో అయినా, వృత్తి వ్యాపారాల్లో అయినా. కొన్ని వాళ్ళకి మాత్రమే వీళ్ళకి షూట్ అవుతాయి, అది ఇంటర్నల్ జాతకంలో కూడా తెలుస్తుంది. ఈ సంచిత కర్మ వల్ల ధనుస్సు రాశి వాళ్ళు విపరీతమైన కష్టాలు పడతారు. అండ్ రాబోయే మార్చి 30 తర్వాత వీళ్ళకి అర్ధ అష్టమ శని స్టార్ట్ అవుతుంది. కుటుంబపరమైనటువంటి తెలియని ఒత్తిడి పెరుగుతుంది. తరువాత కార్యహాని, ఏ పని తలపెట్టినా అందులో అపజయాలు కలుగుతూ ఉంటాయి, ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఎవరు వీళ్ళకి సహాయం చేయరు. వీళ్ళు ఏదో ఒంటరి పోరాటం చేసేవాళ్ళ అక్కడే కష్టపడుతూ అలాగే ఉండిపోతారు. ఆశలు నిరాశ అవుతాయి, అసంతృప్తి జీవితం మీద. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి ఎందుకు అనుభవించాలి అంటే కర్మ ఉంది కాబట్టి. సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఈ దోషాలు, పాపాలు శని యొక్క దశ అంతర్దశల్లో కానీ, శని యొక్క పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు, ఉదాహరణకి అర్ధ అష్టమ, ఏలినాటి, అష్టమ, కంటక లాంటి యొక్క శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు అనుభవిస్తారు. వీళ్ళకి రాబోయేది అర్ధ అష్టమ శని, బికాస్ కర్మకారకుడు శని కాబట్టి. వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. వీటితో పాటుగా శుభకార్యాలు ఏమైనా ఆ మధ్యలో ఆగిపోవడము, యాక్సిడెంట్స్ అవ్వడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ధనుస్సు రాశి వాళ్ళకి 5th and 12th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి, అదేవిధంగా 6th and 11th లార్డ్ శుక్రుడు అవుతున్నాడు. ఆడవాళ్ళ విషయంలో మరీ జాగ్రత్త. మీరు నార్మల్గా ఎవరితోనో మాట్లాడినా మీకు ఏదో అనుమానం, మీ మీద ఒక అనుమానం పడేటువంటి ఛాయలు చాలా ఎక్కువ ఉంటాయి మ్యారీడ్ లైఫ్లో. వెరీ కేర్ఫుల్గా ఉండండి. మ్యారీడ్ లైఫ్లో కూడా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అష్టమంలో చంద్రుడు కాబట్టి జనరల్లీ వెరీ ఎమోషనల్ పీపుల్. అంటే ప్రతిదానికి కూడా మానసికంగా చాలా కృంగిపోతారు, ఎమోషనల్ అయిపోతారు. సెన్సిటివ్ పీపుల్, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ కూడా. అంటే వీళ్ళకి కోట్లు సంపాదించవచ్చు, బికాస్ ఒరిజినల్ 9th హౌస్ కదా. ఎంత సంపాదించినా వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి వీళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగిందేమో అని వీళ్ళు బాధపడుతుంటారు. అంత మంచివాళ్ళు. ఆ అతి మంచితనం కూడా ఒక శాపమే. వీళ్ళని అతి మంచితనం వల్ల మోసపోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. సంచిత ప్రారంభ ఆగామి కర్మలకు అవి దారితీస్తూ ఉంటాయి. సో మేజర్గా ధనుస్సు రాశి వాళ్ళు మీకు వెరీ గుడ్ కెరీర్ ఉండాలన్నా, జీవితం చాలా బాగుండాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ జాతకం చూసుకోండి. ఎందుకు అంటే గోచారం ఎంత బాగున్నా ఇంటర్నల్ జాతకం బాగాలేకపోతే బాగోదు. గోచారం ఎంత బాగాలేకపోయినా ఇంటర్నల్ జాతకంలో కొన్ని యోగాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇంటర్నల్ జాతకం అనేది కూడా ఒక బేసిక్ థింగ్, ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రాలజీని అంటే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రం అప్రోచ్ అవ్వకుండా, ఒక రెగ్యులర్గా డాక్టర్ ఏం చేస్తూ ఉంటారంటే రెగ్యులర్ చెకప్ అని ఎలా చేస్తుంటాము అలాగా గ్రహాలు ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏ ట్రాన్సిట్ జరుగుతుంది, దానివల్ల మనకేం జరగబోతోంది, మనం ఎలాంటి విషయాల్లో ప్రికాషన్ తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఆస్ట్రాలజీ అంటే మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటిది. వెరీ కేర్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే నేను చాలామందికి ఇవి చెప్తూ ఉంటాను. అంటే ఎలా అంటే ఈ సంవత్సరం ఫలానా రాబోతోందని చెప్పి మా టీం దగ్గర నుంచి పీడిఎఫ్లో చెప్తూ ఉంటారు, రిమైండ్ చేస్తుంటారు. ఈ ఫలానా టైంలో మీకు వాహన ప్రమాదాలు రాబోతున్నాయి, ఈ టైంలో మీరు వెరీ కేర్ఫుల్గా ఉండండి అని. సో ఆ రకంగా ఏంటంటే ఆస్ట్రాలజీ అంటే జాగ్రత్త కోసము, భయపెట్టడం కోసం కాదు. అలాగా ఏదైతే ఇంటర్నల్ జాతకంలో దోషాలు చూసిన తర్వాత దానికి సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. దానికి సంబంధించిన మంత్రజపం చేయడం కానీ, దైవ దర్శనం చేయడం కానీ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరికైనా కూడా జాతకరీత్యా సమస్యలు ఉన్నా, మీరు చెప్పిన ఏవైతే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా, లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? కింద కనిపించినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ 3 కావాలి. అది ఉన్న తర్వాత గోచార గ్రహచారాల సమన్వయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత అది అవుతుందా లేదో తెలుసుకుని అయ్యే ఛాన్సులు ఏమాత్రం ఉండి ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా ఏ యాగమైనా ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను, అది జరిగేలా చూస్తాను. వీటికి శ్రీగారు ఫిబ్రవరి 26వ తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ, ముహూర్తాలు కానీ, రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటికి ఆ విలువ ఉంటుంది. ఉదాహరణకి గురు పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అందరికీ చెప్పాల్సిన ఇది లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఫిబ్రవరి 26వ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి. కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము దాని పేరు. అంటే ఎవరైనా ఏ కర్మల వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం భక్తిపూర్వకంగా స్వామిని అర్చించి సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో 26వ తారీఖు సాయంత్రము అంటే ఆ సంధ్యావేళ మొదలవుతుంది. రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో, స్వామి యొక్క సేవలో చేస్తూ మీకు ఎలా అయితే నవవిధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారంతా కూడా. దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు, జాతక దోషాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి. కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు, సుఖ సౌఖ్యాలు, ఆనందము, కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.